السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فصل لربك وانحر. وقاله تعالى قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. وقاله تعالى لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها لكم لتكبروا الله على ما هداكم ولعلكم وبشر المحسنين. وقاله تعالى والبدن جعلناها لكم من شعائر الله لكم فيها خير واذكروا اسم الله عليها صوافا فإذا وجبت جنوبها فكلوا منها وأطعموا القاني والمؤتر كذلك سخرناها لكم لعلكم تشكرون. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్లో అల్లాహ్ కొరకు ఖుర్బానీ చేయండి, నమాజు చదవండి అని సూరే కౌసర్లో అన్నారు. కాబట్టి ఖుర్బానీ వాజిబని ఫరజ్ అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఫస్సల్లి లిరబ్బిక వన్హర్, నీ ప్రభువు కోసం నువ్వు నమాజ్ చదువు మరియు ఖుర్బానీ చేయి. అయితే ఖుర్బానీ ఫరజ్ కాదు, వాజిబ్ కాదు. ఖుర్బానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతే మౌకిదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ఎందుకంటున్నావు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా చేసినట్టు హదీస్లో ఉంది. ఖుర్బానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారి వద్ద నుంచి ప్రారంభమైనట్లు ఖురాన్లో చెప్తున్నారు. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారు తన సొంత కుమారుణ్ణి ఇస్మాయిల్ని జబా చేస్తున్నట్టు కల చూశారు. యా బునయ్య ఇన్ని అరాఫిల్ మనామి అన్ని అస్బహుక ఫంజుర్ మాజా తరా, ఓ నా కుమార, నిన్ను నేను ఖుర్బానీ చేస్తున్నట్టు జబా చేస్తున్నట్టు కల చూశాను, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. యా అబతిఫ్ అల్ మా తుమర్ సతజిదుని ఇన్షా అల్లాహు మినస్ సాబిరీన్. నాన్నగారు, మీరు చూసిన కళ నిజం చేసి చూపించండి. అల్లాహ్ తలచుకుంటే మీరు నన్ను ఓర్పు సహనం వహించే వారిలో చూస్తారు. ఇక్కడ మనందరికీ ఒక గొప్ప పాఠం ఉంది. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సంతానమిస్తే ఆ సంతానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో ఖర్చు పెట్టమని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కార్యకలాపాల కొరకు సంతానాన్ని ఉపయోగించమని ఒక గొప్ప పాఠం అన్నమాట. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాం లేక పుట్టినటువంటి ఏకైక కుమారుణ్ణి అల్లాహ్ మార్గంలో జబా చేయడానికి సిద్ధమైపోయారు. మనకు ఇచ్చినటువంటి మన సంతానాన్ని మనం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే నష్టపోము అనే ఒక పాఠము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితం ద్వారా మనకల్లా నేర్పిస్తున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు ఇస్మాయిల్ జబా అయ్యారా? అవ్వలేదు. కానీ అల్లాహ్ ఏమన్నారు? ఫనాదైనా అయ్యా ఇబ్రాహీం ఖద్ సద్దకత రుయా, ఇబ్రాహీం నీవు నా కలను నిజం చేశావు. వఫదైనా బిజిబిన్ అజీమ్,
ఒక పెద్ద బలి జంతువుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిదియాలో, ప్రతీకారం, దాని పరిహారంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. ఫిదియాలో దానికి బదులుగా ఓ తరక్న అలీ ఫిల్ ఆఖిరీన్, ఖయామత్ వరకు దీన్ని మిగిల్చి ఉంచుతానని అల్లాహ్ అన్నాడు. అందుకే అందరూ చేస్తున్నారు ఇప్పుడు. ఇన్న హాద లహువల్ బలావుల్ ముబీన్, ఇది ఒక పెద్ద పరీక్ష ఇబ్రాహీం, ఇందులో నీవు పాస్ అయిపోయావు. అందుకే సూరే బక్రాలో అల్లాహ్ అంటున్నారు, వైదిబ్తల ఇబ్రాహీం రబ్బుహు బికలిమాతిన్ ఫాతమ్మహున్న. ఇబ్రాహీం అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక విషయాలను పరీక్షించాడు. ఆయన ప్రతి విషయంలో పాస్ అయిపోయాడు. ఎందుకు పాస్ అయిపోయాడు? వ ఇబ్రాహీం అల్లది వఫా, ఇబ్రాహీం చాలా అల్లాహ్ పట్ల నమ్మకస్తుడు. వఫా అంటే చాలా నమ్మకం కలిగిన వ్యక్తిని వఫా అంటారు. వఫాదార్ అంటారు కదా, చాలా నమ్మకస్తుడు. అల్లాహ్ పట్ల ఎంత నమ్మకం ఉందంటే, ఆయన ఇచ్చిన ఆ బిడ్డను ఖుర్బానీ చేసినా నేను లాభమే పొందుతాను కానీ నష్టం పొందను అనే విషయం ఆయనకి తెలుసు. జరిగింది కూడా అదే. వబషర్నా బి ఇస్హాక నబియ్య మిన స్వాలిహీన్, అల్లాహ్ ఇస్హాక్ అనే మరో కుమారుడిని ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లేక పుట్టిన ఏకైక కుమారుడిని అల్లాహ్ మార్గంలో జబా చేసినందుకు అల్లాహ్ మరొక కుమారుడిని ఇచ్చాడు, ఇస్హాక్. నష్టపోయాడా? నష్టపోలేదు. మరొక కుమారుడు దొరికాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారి ఈ ఖుర్బానీనే జ్ఞాపకార్థము మనలో పెట్టారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదాలో ఖుత్బా ఇస్తూ అన్నారు, ప్రతి ఇంటి తరపు నుండి ప్రతి సంవత్సరము ఒక ఖుర్బానీ ఉంది అని అన్నారు. ప్రతి ఇంటి తరపు నుండి ప్రతి సంవత్సరము ఒక ఖుర్బానీ ఉంది. ఖుర్బానీలో చాలామంది ఏమనుకుంటారంటే 20-30 వేలు పెట్టి పొట్టేలు కొంటేనే ఖుర్బానీ అవుతుంది అనుకుంటారు. కాదు. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు ఒక మేకను తీసుకొచ్చి తన ఇంటి దగ్గర కడితే అందరూ అన్నారు, అబూ అయ్యూబ్ ఇదేంటి మేక? అవును, మీలాంటి వారికి తెలియాలని నేను ఇది కట్టాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక ఇంటి తరపు నుండి ఒక మేక కుర్బానీ ఇచ్చేవారు. ఆ తర్వాత నువ్వు చూస్తున్నట్లే ఒకరిపై మరొకరు పోటీ పడి పెద్ద పెద్ద పోతులు కొంటున్నారు అని అబూ అయ్యూబ్ సమాధానం ఇచ్చారు. కాబట్టి ఒక ఇంటి తరపు నుండి ఒక మేక కుర్బానీ వచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఎవరికైతే స్తోమత ఉందో, కుర్బానీ చేసే స్తోమత ఉందో, కుర్బానీ చెయ్యలేదో వారు నా ఈద్గాలో రాకండి అన్నారు. స్తోమత ఉండి కుర్బానీ చేయకపోతే ఈద్గాలో రాకండి అన్నారు. కాబట్టి కుర్బానీ అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్తోమత ఉండేవారికి చేయమని చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీ చేసేవారు. చేసేటప్పుడు ఒక సహాబీతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు కూడా కుర్బానీ చేయవయ్యా అన్నారు. ఓ ప్రవక్త, నా దగ్గర ఒకే ఒక ఒంటె లేదా మేక ఉంది, అది కూడా ఆడ ఒంటె ఆడ మేక అంటే మేక, దాంట్లో నేను పాలు తీసుకుంటున్నాను, దాని ద్వారా నా జీవనము సాగుతుంది, దాన్ని నేను కుర్బానీ చేసేనా అన్నారు. వద్దు, చెయ్యొద్దు, దాన్ని కుర్బానీ చేయొద్దు. చంద్రుడిని చూసిన తర్వాత పండగ నమాజు వరకు నీ యొక్క వెంట్రుకలు కానీ గోర్లు కానీ కత్తిరించుకోవద్దు. పండగ నమాజ్ తర్వాత వెంట్రుకలు గోర్లు అంటే తల వెంట్రుకలు గోర్లు ఇవన్నీ కత్తిరించుకో, నీకు కుర్బానీ ఇచ్చి పుణ్యం దొరుకుతుంది అని అన్నారు. స్తోమత లేని వారు అది పాటించవచ్చని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది, పాటించవచ్చని. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే కుర్బానీ ఇవ్వదలుచుకుంటున్నారో, నియత్ చేసుకున్నారో వారు కూడా చంద్రుడిని చూసిన తర్వాత కుర్బానీ ఇచ్చినంత వరకు తమ తల వెంట్రుకలు కానీ గోర్లు కానీ కత్తిరించుకోకండి అని అన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే కుర్బానీ ఇచ్చేవారు కుర్బానీ మాంసముతోనే ఆ రోజు తినాలి కానీ అంతకుముందు తినకూడదు అని అనుకుంటారు. ఇది పొరపాటు. ఎందుకంటే పండగ రోజు రోజా అనేది లేదు.
2 పండగలు ఉన్నాయి మనకి. 2 పండగల నాడు కూడా రోజా అనేది లేదు. ఒక్కోసారి కుర్బానీ అవ్వటం లేట్ అవుద్ది, జుహర్ అవుద్ది, అసర్ అవుద్ది, మగరిబ్ కూడా అయిపోద్ది. అప్పటి వరకు తినకుండా ఉంటారు, లేదా 2వ రోజు చేస్తారు, అప్పటి వరకు తినకుండా ఉంటారు. కాబట్టి అది పొరపాటు. పండగ నమాజ్కి వెళ్ళేటప్పుడు ఏమీ తినకుండా వెళ్ళమన్నారు. ఈదుల్ అజ్హాలో తిరిగి వచ్చినప్పుడు తినమన్నారు. అలాగే కుర్బానీ కూడా నమాజ్ తర్వాత చేయమన్నారు. నమాజ్కి ముందు ఒక సహాబీ కుర్బానీ చేశారు, నీ కుర్బానీ అవ్వలేదు అన్నారు. మరలా చెయ్యన్నారు. ఓ ప్రవక్త, నా దగ్గర ఒక పొట్టేలుంది, ఒక పోతుంది, అది 2 సంవత్సరాల మేక కంటే బలమైనది, సరే దాన్నే చెయ్యి అని అన్నారు. కుర్బానీ జంతువుల యొక్క వయస్సు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముసిన్నా అయి ఉండాలి అన్నారు. ముసిన్నా అంటే మేకలలో, పోతులలో, మేకపోతు కానీ, గొర్రెపోతు కానీ, మేక కానీ, గొర్రె కానీ, దాంట్లో సంవత్సరం దాటి 2వ సంవత్సరం తగిలిన తర్వాత ముసిన్నా అవుతుంది. అసలు ముసిన్నా అంటే ఏంటి? పాలపళ్ళు పోయి మేసే పళ్ళు వస్తాయి, కింద 2 పళ్ళు ఉంటాయి, అవి పోయి మేసే పళ్ళు వస్తాయి, దాన్ని ముసిన్నా అంటారు. 1వ సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో వస్తుంది. మేక, మేకపోతు, గొర్రె, గొర్రెపోతులు. ఆవుకైతే 2వ సంవత్సరం దాటి 3వ సంవత్సరంలో వస్తుంది. ఒంటెకైతే 4 దాటి 5వ సంవత్సరంలో వస్తుంది. బరా బిన్ ఆసిబ్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 5 రకాల జంతువులు కుర్బానీకి పనికిరావు అని అన్నారు. 1 కుంటిది, దాని కుంటితనము క్లియర్గా కనిపిస్తుంది, పనికిరాదు. గుడ్డిది, దాని గుడ్డితనము క్లియర్గా కనిపిస్తుంది, పనికిరాదు. అనారోగ్యంతో ఉన్న జంతువు, దాని అనారోగ్యము కనిపిస్తుంది, పనికిరాదు. బక్క చిక్కిన జంతువు, అది కనిపిస్తుంది, మాంసం లేదు, అది పనికిరాదు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కుర్బానీ చేసే పశువులలో చెవు జాగ్రత్తగా పరిశీలించండి. దానికి రంధ్రం ఉండకూడదు, పైనుంచి చీలి ఉండకూడదు, అడ్డుగా నిలువుగా ఎలా కూడా చీలి ఉండకూడదు. ఎందుకంటే ఆ కాలంలో దేవతల పేరు మీద పశువులను విడిచిపెట్టేటప్పుడు చెవుని కోసి విడిచిపెట్టేసేవారు. ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పశువులు కుర్బానీకి పనికిరావు అన్నారు. అలాగే కొమ్ములు విరిగిపోయినవి కూడా పనికిరావు. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారు ఒక పశువుని కొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక తోడేలు, ఒక నక్క దాన్ని పట్టుకొని చెట్టు లాగేసింది వెనక. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ప్రవక్త, నేను తీసుకొచ్చేటప్పుడు అది మంచి ఆరోగ్యంగానే ఉంది, కానీ ఇప్పుడు ఇలా జరిగింది, సరే దాన్నే కుర్బానీ చేయన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తెచ్చేటప్పుడు బాగానే ఉండేది కాబట్టి. అలాగే ఉక్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ మాల్లో మేకలు తీసుకొచ్చి ఎవరికైతే స్తోమత లేదు వారికి కుర్బానీ యొక్క పశువులు పంచారు. ఆ పంచే బాధ్యత నాకే ఇచ్చారు, నేను అందరికీ పంచాను. కానీ చివరిని నాకు 1 సంవత్సరం లోపు మేక మిగిలింది, 6 నెలలను కూడా వస్తుంది. ఓ ప్రవక్త, అందరికీ నేను ముందు పంచేశాను. ఎందుకంటే ఎవరికైతే పంచే బాధ్యత ఇచ్చారో వారు ముందు తీసుకోవడం కాదు, వారందరికీ పంచిన తర్వాత లాస్ట్ని తీసుకోవాలి. ఉక్బా బిన్ ఆమిర్ కూడా లాస్ట్ని తీసుకున్నారు, ఆయనకి మిగిలింది అది. మరి ఏం చేయాలి ప్రవక్త? సరే అదే నువ్వు కుర్బానీ చేయి అని అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చాలామంది పెద్ద జంతువుల్లో, ఆవుల్లో, ఎద్దుల్లో, ఒంటెల్లో వాటా కలుస్తూ ఉంటారు. ఒంటెలో 10 మందికి ఉంది, ఆవులో అయితే 7గురికి ఉంది. అది కూడా ఎప్పుడు? సఫర్లో, ప్రయాణంలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫర్లో ఉన్నప్పుడు ఈదుల్ అజ్హా వచ్చేసింది, అప్పుడు అలా కలిశారు, వాటా కలిశారు. కానీ అజర్లో ఉన్నప్పుడు కలిసినట్టు ఏమీ కూడా కనిపించదు. అయితే అజర్లో కూడా చేయొచ్చు, చేయకూడదని కాదు, వాటా కలిసి చేయొచ్చు. ఘనత ఏంటంటే మేకను, మేకపోతు, గొర్రె, గొర్రెపోతులు కొయ్యటమే ఉత్తమము. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు దగ్గర ఒక మంచి ఒంటె ఉంది, మంచి ఒంటె.
దానికి చాలా రేట్ వస్తుంది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ప్రవక్త నా దగ్గర ఉన్న ఒంటెకి చాలా రేట్ వస్తుంది, మంచి ఖరీదు వస్తుంది, అది అమ్మేసి ఆ రేటు ఎంత వచ్చిందో ఆ డబ్బులతో మేకలు కొని జబా చేసి అందరినీ పంచాలని ఉందా? లేదు ఉమర్, ఏ ఒంటె అయితే నువ్వు ఖుర్బానీ కోసం తీసుకున్నావు అదే నువ్వు ఖుర్బానీ చెయ్యి. ఖుర్బానీ పశువు ఒకవేళ పాలిస్తే వాడొచ్చా? వాడొచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఖుర్బానీ పశువుల్ని తీసుకొని హజ్కి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆ పశువుని ఒంటెని పట్టుకొని నడిపించుకు వెళ్తున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. కూర్చోయ్యా, దాని మీద స్వారీ చేయొచ్చు కదా. లేదు, ఖుర్బానీ జంతువు ఇది అంటున్నాడు. కూర్చోయ్యా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లేదు, ఖుర్బానీ జంతువు అండి, కూర్చోయ్యా అని అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 3 సార్లు అంటున్నారు. కాబట్టి దాన్ని వాడచ్చు. ఒకవేళ మనం ఖుర్బానీ జంతువే ఉంది, దాన్ని వాడచ్చు. ఒకవేళ అది ఈనితే, పిల్ల కంటే ఈనితే, అలీ రజియల్లాహు అన్హు వారి పశువు అలాగే ఈనింది, రెండింటిని కూడా జబా చేశారు. అలాగే కొన్నిసార్లు సూలిది ఉంటుంది, జబా చేసిన తర్వాత తెలుస్తుంది మనకి, అప్పుడు 2 ఖుర్బానీలు అయినట్టు అన్నారు. దాన్ని కూడా జబా చేయండి, అది కూడా తినొచ్చు. ఖుర్బానీ చేసిన తర్వాత ఖుర్బానీ యొక్క పశువులో చర్మం కానీ మాంసం కానీ కసాయి వారికి కూలి డబ్బులుగా ఇవ్వకూడదు. చర్మమా స్వయంగా వాడుకోవచ్చు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కానీ దాన్ని అమ్మకూడదు, అమ్మి దాన్ని రేటు తీసుకోకూడదు. ఒకవేళ అమ్మితే అది నిరుపేదలకే. ఖుర్బానీ జంతువులో ఖచ్చితంగా 3 వాటాలు చేయాలా అనే సమస్య కూడా ఉంది. అవసరం లేదు. ఖురాన్లో 2 చోట్ల 2 ఆయతులు ఉన్నాయి. ఫకులు మిన్హా వఅత్ఇముల్ బాయిసల్ ఫకీర్, 2 వాటాలు చెప్తున్నాడు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫకులు మిన్హా వఅత్ఇముల్ బాయిసల్ ఫకీర్, సూరా హజ్ యొక్క ఆయత్. దీంట్లో నుంచి తినండి, మరి నిరుపేదలను కూడా పంచండి. 2. మరొక ఆయతలో ఫకులు మిన్హా వఅత్ఇముల్ కానియ వల్ ముఅతర్, దాంట్లోంచి మీరు తినండి, దాంట్లో నుంచి అడిగే వారికి ఇవ్వండి, అడగని వారికి కూడా ఇవ్వండి. ఈ 3 వాటాలు. 2, 3 చేయవచ్చు. అవసరమైతే మొత్తం కూడా పనిచేయవచ్చు. ఖచ్చితంగా వాటాలు చేయాల్సిన అవసరం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో 1 సంవత్సరము ఎలా అయిందంటే ఖుర్బానీలో అవలేదు, ఎవరో ఎక్కడో ఒకటి కోసారు. మరి అలాంటప్పుడు 3 వాటాలు చేస్తే అందరికీ ఎలా దొరుకుతుంది? అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 3 రోజుల కంటే ఎక్కువ తినకూడదు అన్నారు. 3 రోజుల కంటే ఎక్కువ స్టాక్ చేయకూడదు అన్నారు. అది మొత్తం పనిచేశారు. ఆ తర్వాత ప్రయాణం వెళ్ళి వచ్చారు అలీ రజియల్లాహు అన్హు, ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా లేదా ఫాతిమా, 2 రకాలు కూడా ఉన్నాయి. మాంసం పెట్టారు, కూర. అలీ రజియల్లాహు అన్హు అడిగారు, ఇది ఎక్కడిది? ఖుర్బానీది. నెల అయిపోయింది, నెల తర్వాత ఇంక ఖుర్బానీ 3 రోజుల తర్వాత ఉంచకూడదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లేదు, మీరు ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు అనుమతి ఇచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే నేను అడిగి వస్తాను, వెళ్ళి అడిగేసి తినొచ్చు అంటే ఇప్పుడు తిన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచవచ్చు. అందుకే కబాబ్ వేసుకొని చాలామంది నిల్వ ఉంచుకుంటారు. అభ్యంతరం ఏమీ లేదు, నిల్వ ఉంచవచ్చు. అయితే 3 వాటాలు కూడా చేయొచ్చు, ఖచ్చితంగా అని కాదు. ఎక్కువ నిరుపేదలు ఉంటే నిరుపేదలకి పంచాలి. ఎక్కువ ఖుర్బానీ చేసేవారు లేకపోతే ఖుర్బానీ చేయని వారికి ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారు, ఖుర్బానీ చేస్తారు, ముందు అది ఖుర్బానీ అయిపోయింది, అప్పటికప్పుడే ఎంతోమంది ఖుర్బానీ చేయని వారు ఉంటారు. ఆ రోజు మధ్యాహ్నం ఎంతోమంది ఖుర్బానీ చేయకుండానే, అంటే మామూలు ఆహారమే తింటారు. అప్పటికప్పుడు పంచితే మధ్యాహ్నం కోసం అని అందరూ ఖుర్బానీ మాంసం వండుకునే అవకాశం దొరుకుతుంది. కానీ అలా చేయరు. అది స్టాక్ ఉంచి సాయంత్రం ఇస్తారు అందరితో పాటు. అది పొరపాటు. ఎవరు ముందు చేశారు వారు తొందరగా ఖుర్బానీ మాంసం అందరికీ అందించడం ఉత్తమం. ఖుర్బానీ ఒకటే చేయాలా, ఎక్కువ చేయొచ్చా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 చేశారు ఒంటెలు. 63 100 ఒంటెలను తీసుకెళ్లారు. 63 ఒంటెలు. ఆయన వయసు 63 సంవత్సరాలు. 63 ఒంటెలు ఆయన ఖుర్బానీ చేశారు తన చేతితో. మరియు అన్నారు,
కుర్బానీ చేసినటువంటి ప్రతి వంట యొక్క మాంసంలో చిన్న ముక్క తీసి అన్నిటిలోని చిన్న చిన్న ముక్క తీసి వండమన్నారు. అది తిన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యల వైపు నుండి ఒక ఆవుని కుర్బానీ చేశారు. ఇక్కడ చాలామంది మరి ఆయనకు 11 మంది భార్యలు, ఒక ఆవు ఎలాగా 11 వాటాలు కాదు, ఒక ఇంటి వైపు నుంచి ఒక జంతువు కుర్బానీ చేయొచ్చు. ఒక మేక కానీ ఒక ఆవు కానీ ఏదైనా కుర్బానీ చేయొచ్చు ఒక ఇంటి వైపు నుండి. కుర్బానీ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లన్ యనాలల్లాహు లుహూమ వలా దిమా వలాకిన్ యనాలు తఖ్వా మిన్కుమ్. కుర్బానీ యొక్క రక్తం కానీ మాంసం కానీ అల్లాహకు చేరదు. మక్కా ముష్రికులు కూడా కుర్బానీ చేసేవారు. చేసి ఆ మాంసాన్ని రక్తాన్ని తీసుకెళ్ళి తమ విగ్రహాల దగ్గర పెట్టేవారు, రక్తాన్ని పామేవారు, కాబాకి విగ్రహాలకు పామేవారు మక్కాలు. మరి ఇప్పుడేం చేయాలి అని అడిగారు. అప్పుడు ఈ ఆయత్ దిగింది, మీ రక్తం కానీ కుర్బానీ యొక్క రక్తం కానీ మాంసం కానీ అల్లాహకు చేరదు. ఏం చేరుతుంది? తఖ్వా, భయభక్తి చేరుతుంది. అంటే కుర్బానీ యొక్క మూలమేంటి? తఖ్వా, భయభక్తి. మొట్టమొదటి కుర్బానీలు ఇద్దరు చేశారు. ఎవరు వారు? హాబిల్ హాబిల్. ఇద్ కర్రమ కుర్బానిన్ ఫతుకుబ్బిల మిన్ అహదీమా వలం యుతకబ్బల్ మినల్ ఆఖర్. ఒకరి కుర్బానీని అల్లాహ్ స్వీకరించాడు, ఒకరి కుర్బానీని స్వీకరించలేదు. ఖాల లా అక్తులన్నక్ ఖాల ఇన్నమా యతకబ్బలుల్లాహు మినల్ ముత్తకీన్. నా కుర్బానీ స్వీకరించబడలేదు, నీది స్వీకరించబడింది, నిన్ను చంపుతాను అన్నాడు. ఇందులో నా నేరమే ఉంది? భయభక్తి గల వారి కుర్బానీ అల్లాహ్ స్వీకరిస్తాడు. ఇక్కడ కూడా మూలము భయభక్తి. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారు చేసిన కుర్బానీలో కూడా భయభక్తి మూలము. ఇన్న హాదా లహువల్ బలావుల్ ముబీన్. ఇది ఒక స్పష్టమైన పరీక్ష అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. కాబట్టి కుర్బానీకి మూలము భయభక్తి. మనం చేసే పశువు అసలు మూలం కాదు, మనం చేసే భక్తి భయభక్తి. అంటే ఎంత హృదయపూర్వకంగా కుర్బానీ ఇస్తున్నాడు అంతే అది ఫలిస్తుంది. ఆ ఫలితంలో అంతే ఘనత కూడా ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గాలోనే కుర్బానీ చేసేవారు అని ఉంది. అంటే కుర్బానీ కోసం ఒక స్థలం పెట్టుకొని కుర్బానీ చేసేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అన్నారు, ఆయిషా నా కోసం కత్తి సిద్ధం చేయి కుర్బానీ చేయడానికి. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా కత్తిని బాగా దారు చేసి తీసుకొచ్చి ఇచ్చారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కుర్బానీ చేసే ముందు కత్తిని బాగా దారు చేసి ఉంచుకోండి. అంటే దారుగా ఉండే కత్తితో కుర్బానీ చేయటం వల్ల జంతువుకి ఇబ్బంది కలగదు, తొందరగా అయిపోతుంది. అలాగే ఒక జంతువు ముందు మరొక జంతువుని మీరు కుర్బానీ చేయకండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఒక జంతువు ముందు మరొక జంతువుని కుర్బానీ చేయకండి. కానీ ఇక్కడ అవేమి కూడా అసలు చూడరు, ఎలా పడితే అలా కుర్బానీలు చేసేస్తూనే ఉంటారు. అవన్నీ పాటించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఆదేశాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, తక్బీర్ చెప్పండి అని. ఎక్కడ? ఖురాన్లోనే అంటున్నాడు, లన్ యనాలల్లాహు లుహూమ వలా దిమా వలాకిన్ యనాలు తఖ్వా మిన్కుమ్ కదాలిక సఖరా లకుమ్ లితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుమ్ వబశ్శిరిల్ ముహ్సినీన్. ఈ పశువులను మీకు కైవసం చేసినందుకు మీరు తక్బీర్ చెప్పండి. ఎప్పటి నుండి చెప్పాలి? చంద్రుడు కనిపించిన కాడి నుంచి తక్బీర్ చెప్పాలి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఎప్పటి వరకు? అయ్యామి తష్రీక్ 13వ రోజు వరకు. ఫమన్ తఅజ్జల ఫీ యమైని ఫలా ఇస్మ అలైహి వమన్ తఅక్కర ఫలా ఇస్మ అలైహి. 12 అయినా చేయొచ్చు, 13 అయినా చేయొచ్చు. తఅజ్జల తఅక్కర అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మినాలో ఉంటారు హాజీలందరూ కూడా. 12వ తారీఖుకి చాలామంది సుమారుగా అందరూ వెళ్ళిపోతారు. 13వ తారీఖుకి ఎవరో ఒకరు మిగులుతారు. అల్లాహ్ అంటున్నారు, ముందైనా వెళ్ళిపోవచ్చు, తర్వాత అయినా. అంటే 12, 13 రెండు కూడా ఉన్నాయి హదీస్ ప్రకారం. ఫమన్ తఅజ్జల ఫీ యౌమైని ఫలా ఇస్మ అలైహి వమన్ తఅక్కర ఫలా ఇస్మ అలైహి. కాబట్టి ఈ 13 రోజులు కూడా తక్బీర్ చెప్పవచ్చు.
అందుకే ఈ 10 రోజుల యొక్క ఘనత చాలా ఎక్కువని ఖురాన్లో కూడా వచ్చింది. వల్ ఫజర్ వలయాలిన్ అష్ర్, ఫజర్ సాక్షిగా. ఫజర్ అంటే ఫజర్ నమాజ్, మనం చేసే నమాజ్ యొక్క ఘనత తెలుస్తుంది. ఫజర్ సాక్షిగా, వలయాలిన్ అష్ర్, మరియు 10 రాత్రులు సాక్షిగా. అసలు ఇక్కడ 10 రాత్రులు అని అన్నారే కానీ 10 రోజులు అని కూడా అర్థం ఉంది. ఎందుకంటే సూర్య మర్యంలో మరియు సూర్య ఆలిమ్రాన్లు 2 చోట కూడా జకరియా అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 రాత్రులు నువ్వు ఎవరితో మాట్లాడలేవు అని ఒక చోట, 3 పగలు నువ్వు ఎవరితో మాట్లాడలేవు అని చెప్పి, అంటే రాత్రి అన్నారంటే అది పగలనే, 10 రోజులు అని అర్థము. ఆ 10 రోజుల్లో ఒక రోజా కూడా ఉంది. ఏ రోజా? అరఫాత్ యొక్క రోజా. 9వ తారీఖుని అరఫాత్ యొక్క రోజా కూడా ఉంది. ఆ రోజా యొక్క ఘనత, 1 సంవత్సరం ముందు 1 సంవత్సరం వెనక పాపాలు క్షమించబడతాయి. 10వ తారీఖు ఖుర్బానీ. ఈ 10 రోజుల ఘనత. 10వ తారీఖు ఖుర్బానీ చేయటము ఎక్కువ ఘనత ఉంది. అలాగని 11కి లేదని లేదు, 11 కూడా ఖుర్బానీ చేయొచ్చు, 12 కూడా చేయొచ్చు, 13 అస్సర్ వరకు కూడా చేయొచ్చు. అసర్ తర్వాత ఇక సమాప్తం అయిపోతుంది. ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహిస్సలాం వారు తన కుమారుడు ఇస్మాయిల్ని జబా చేసే ఈ 10 రోజులు, అంటే జబా చేయకముందు ఈ 10 రోజులు, ఏ రోజైతే ఆయన కళ చూశారో, జిల్హజ్ యొక్క 1వ తారీఖుని కళ చూసిన 10వ రోజు వరకు కూడా జరిగిన ఆ సంఘటన కారణంగా ఆయన యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, తన సొంత కొడుకుని జబా చేయడానికి ఆయన తయారైపోయాడు, సిద్ధమైపోయాడు, బయలుదేరాడు. ఎక్కడుండేవారు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు, తన సొంత కొడుకు దగ్గరికి వచ్చారు. కొడుకుతో అన్నారు, నేను నిన్ను జబా చేస్తున్నట్టు కల చూశాను. ఇద్దరూ సిద్ధమైపోయారు. ఆ తర్వాత శైతాన్ వచ్చాడు. వచ్చి 3 చోట్ల 3 దగ్గర అడ్డాడు. ఒకటి హాజరా దగ్గర, 2వది ఇస్మాయిల్ అలైహిస్సలాం దగ్గర, 3వది ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహిస్సలాం దగ్గర. 3 కూడా ఫిక్స్ అయిపోయారు అల్లా మార్గంలో జబా అయిపోవాలని. 3 కూడా ఫిక్స్ అయిపోయారు. ఎలా ఫిక్స్ అయ్యారు? ఖచ్చితంగా, బలముగా. అందుకే శైతాన్ ఏం చేశారు? 7 గులకరాళ్ళతో కొట్టారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆ శైతాన్ అక్కడ దిగబడిపోయాడు. ఇక్కడ నా పప్పులు ఉడకవని చెప్పి మరొక చోట వెళ్ళాడు ఇస్మాయిల్ దగ్గరికి. ఇస్మాయిల్ కూడా కొట్టారు. తర్వాత ఇబ్రాహీం దగ్గరికి, అదే పెద్ద శైతాన్. జుమ్రే ఊలా, జుమ్రే ఉస్తా, జుమ్రే ఉక్బా అని 3 శైతాన్లను కొట్టే ఆ కార్యకలాపాలు ఇప్పుడు మేము కూడా చేస్తూ ఉంటాము. మేము ఏదో రాయి విసిరేస్తాము, కానీ రాయి విసిరేటప్పుడు మేము ఫిక్స్ అవ్వము. ఏంటని? శైతాన్ కార్యకలాపాల నుంచి నేను దూరంగా ఉంటాను అని చెప్పి. ఇక్కడి నుంచి ఇన్నాళ్ళు ఏవేవో జరిగాయి చేశాను, కానీ ఇక్కడ నుంచి శైతాన్ యొక్క కార్యకలాపాల నుంచి నేను దూరం ఉంటాను. అల్లాహు అక్బర్, అల్లాహ్ గొప్పవాడు. శైతాన్ నీవు నీచుడవు, నీవు నీచుడవు, అవమానం గలవాడు. అల్లా సన్నిధిలో నువ్వు అవమానం పొందావు, కాబట్టి నీతో ఉంటే నాకు కూడా అవమానం ఉంటుంది అని ఆ రాళ్ళు కొట్టింది అది. అందుకే హాజరా అలైహిస్సలాం వారి పద్ధతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ వరకు మిగిలి ఉంచాడు. అదే సఫా మర్వా యొక్క పరుగు. తల్లి హాజరా నీళ్ళ కోసమని చెప్పి పరుగు తీసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆపి ఆమెకు నీళ్ళిచ్చాడు. ఒకవేళ ఇవ్వకపోతే అలాగే పరిగెడుతూ ఆమె తన ప్రాణాన్ని కోల్పోతుంది, కానీ తన ప్రయత్నములో ఆగే ప్రసక్తే లేదు. తల్లి హాజరా యొక్క జీవితం మనకేం నేర్పిస్తుందంటే, మన జీవితాల్లో మనము ఏ విషయం పట్ల అయినా ప్రయత్నించి ఓడిపోకూడదని ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రయత్నించి ఓడిపోతాము. ఆమె ఓడిపోలేదు. ప్రయత్నించడంలో ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. ప్రయత్నించి పర్వాలేదు. నువ్వు ప్రయత్నించావు, ఓడిపోయావు, అక్కడ నీ ఓటమి కాదు అది. నీ ప్రయత్నించడంలో నువ్వు ఓడిపోకూడదు. తల్లి హాజరా ప్రయత్నించడంలో ఓడిపోలేదు. ఆమె పరుగులు తీస్తూనే ఉంది. అల్లాహ్ పట్ల అంత కాన్ఫిడెన్స్,
అంత నమ్మకము, దృఢమైన నమ్మకము. వెతికే వారికి అల్లాహ్ ఇస్తాడు అనేది నమ్మకం ఉంది. ఎవరికి? తల్లి హాజరాకి. వెతికే వారికి, ప్రయత్నించే వారికి ఇస్తాడు. ఇవ్వకపోతే ప్రాణమైనా పోతుంది, కానీ వెతకటంలో వెనకడుగు వేసేది లేనే లేదు. ప్రయత్నించడంలో వెనకడుగు వేసేది లేనే లేదనే ఆ ప్రయత్నమే అంత ఉత్తమమైన నీళ్లు, జంజమ్ అనే నీళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమెకి ఇచ్చాడు. ఒకటి. రెండోది, ఆమె పరుగుని ఖయామత్ వరకు కూడా మిగిల్చి వచ్చాడు. పరగటండి అందరినీ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఖయామత్ వరకు ప్రతి ఒక్కరు పరుగులు తీస్తారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కాబా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇల్లు. ఈ ఇంటి దగ్గర ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనలు. అందుకే షాయిరిల్లా అంటున్నాడు. షాయిరిల్లా, వమన్ యుఅజ్జిమ్ షాయిరిల్లా ఫఇన్నహా మిన్ తఖ్వల్ ఖులూబ్. షాయిర్ అంటే ఏంటి? అల్లాహ్ యొక్క చిహ్నాలు. కాబా అల్లాహ్ యొక్క చిహ్నం, హజర్ అస్వద్ అల్లాహ్ యొక్క చిహ్నం, మఖామ్ ఇబ్రాహిం అల్లాహ్ యొక్క చిహ్నం, కుర్బానీ యొక్క పశువు అల్లాహ్ యొక్క చిహ్నము, సఫా మర్వా అల్లాహ్ యొక్క చిహ్నము. అందుకే అడిగారు, సఫా మర్వా దగ్గర విగ్రహాలు ఉండేవి గతంలో, అప్పుడు పరుగులు తీసేవారు, ఇప్పుడు కూడా పరుగు తీయాలా అని అడిగారు. ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లా ఫమన్ హజ్జల్ బైత అవ్ ఇతమర ఫలా జునాహ అలైహి అన్ యత్తవఫ బిహిమా. సఫా మరియు మర్వా ఇది అల్లాహ్ యొక్క షాయిర్ చిహ్నాలు. హజ్ చేసేవారు, ఉమ్రా చేసేవారు తప్పనిసరిగా దాని పరుగు తీయాలన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫమన్ హజ్జల్ బైత అవ్ ఇతమర ఫలా జునాహ అలైహి అన్ యత్తవఫ బిహిమా. దాని పరుగు చేయవలసింది, సఫా మర్వా యొక్క సహీ చేయవలసింది. ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చిహ్నాలు. ఈ నెల కూడా ఎంతో ఘనమైనది. కానీ ఒక విషయం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాతో అడిగారు, ఇది ఏ నెల అని అడిగారు. జిల్ నెల పేరు ఏదైనా కొత్త పేరు చెప్తారేమో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అల్లాహకు రసూల్కి తెలుసు అన్నారు. ఏమి జిల్ హజ్ యొక్క నెల కాదా అన్నారు. అవును అన్నారు. మీరు ఏదో పేరు మారుస్తారేమో అనుకున్నాం. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరఫాత్ రోజు రోజా ఉన్నారా? హజ్లో అందరికీ డౌటే, సహాబా అందరికీ డౌటే, ఈయన రోజా ఉన్నారా లేరా అని. అప్పుడు ఒక భార్య ఏం చేశారంటే పాలు లేదా షర్బత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇమ్మని అందించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంటి మీద ఉన్నారు ఆయన నిలబడి, అందరి మధ్య ఖుత్బా ఇస్తున్నారు, తాగేశారు. రోజా లేరు అంటే హాజీలకు రోజా లేదు, హజ్ వెళ్ళని వారికి రోజా ఉంది. ఇలా వారి తన సందేహాల్ని నివృత్తి చేసుకునేవారు. కాబట్టి హజ్ నెలలో ఎంతో ఘనమైనటువంటి ఈ నెల హజ్ నెల. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈరోజు ఏం రోజు అని అడిగారు. ఈరోజు ఖుర్బానీ రోజు అని చెప్పాలి, కానీ ఏదో కొత్త పేరు చెప్తారేమో ఆయన అని. ఏమో మాకు తెలియదు ప్రవక్త, అల్లాహకు ప్రవక్తకి బాగా తెలుసు. ఖుర్బానీ రోజు కాదా ఇది? యౌమున్ నహర్ కాదా? అవును, యౌమున్ నహర్ ఇది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఈ ప్లేస్ ఏం ప్లేసు? ఈ చోటు, దీని పేరేదో కొత్త పేరు చెప్తారేమో, గురువుగారు కదా పెద్ద అతను, మరి ఆయన వేరే చెప్తే అందరి ముందు షేమ్ అయిపోతాడు చెప్పేవాడు, అందుకే చెప్పలేదు. ఇది హరం కాదా అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. హరమే అన్నారు. ఈరోజు, ఈ నెల, ఈ దినము ఎంత పవిత్రమైనదో, ఎంత నిషేధితమైనదో, అలాగే మీ యొక్క ధనము, మీ యొక్క మానము, గౌరవము, మీ యొక్క ప్రాణము ఒకరిపై మరొకరు పవిత్రమైనవి, నిషేధమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాగా మెదడులో ఎక్కాలని ఇటువంటి ఉదాహరణలు ఇచ్చి మరి చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మక్కా అంటే ఎంతో పవిత్రమైన ప్రదేశం కదా, మరి ఈరోజు ఒక తోటి ముస్లింని ఏమీ కాకుండా అవమానం చేస్తావు. వారి గౌరవం ఎంత పవిత్రమైనది. ఒక
ఉదాహరణ ఇచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మన కుర్బానీలు, మన రోజా, మన నమాజు, మన హజ్జు, మన జకాతు, మన ఆరాధనలు ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నాయంటే పరస్పరము ఒకరిని మరొకరు మన్నించండి, ఒకరిని మరొకరు ప్రేమించండి, ఒకరిని మరొకరు క్షమించండి, ఒకరితో మరొకరు సహనం వహించండి. ఇది నేర్పిస్తుంది మన ఆరాధన. ఇది మనము నేర్చుకోలేదంటే మన ఆరాధన సరైంది కాదు అని తెలుస్తుంది. మన ఆరాధన సరైంది కాదు, మన నమాజ్ సరైంది కాదు, మన రోజా సరైంది కాదు, మన ఖుర్బానీ సరైంది కాదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరణ ఇచ్చి మరి చెప్పారు. ఈ ప్లేస్ ఏం ప్లేసు, ఈ నెల ఏ నెల, ఈ దినము ఏ దినము, అంతకంటే పవిత్రమైనది అన్నారు. తోటి ముస్లింల యొక్క వ్యవహారము. ఒమం బత్తబి అమలి లం యుస్రిబి నస్బుహు. ఎవరైతే ఆచరణాత్మకమైన జీవితంలో దిగజారిపోతాడో, పడిపోతాడో, వాడి వంశము వాడిని ఉద్ధరించదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వాడి వంశం వాడిని ఉద్ధరించదు. కాబట్టి వంశం గొప్ప కాదు, ఆచరణ గొప్పది. ఆచరణాత్మకమైన జీవితంలో ఎవరైతే పడిపోతాడో వాడి వంశం వాడికి ఎందుకు పనికిరాదు. బిలాల్ ఏ వంశము, అబూ లహబ్ ఏ వంశము. కాబట్టి ఖుర్బానీ యొక్క మూలం ఏంటంటే ఇదే. మనము చిన్న చిన్న విషయాలు త్యాగము చేయనప్పుడు పెద్ద పెద్ద విషయాలు ఎక్కడ త్యాగం చేయగలము. ముగ్గురు సహాబా అజ్ఞానపు కాలములో ఒకరిని మరొకరు శత్రువులుగా చూసుకున్నటువంటి ఆ ముగ్గురు ఇస్లాం స్వీకరించిన తర్వాత యర్మూక్ యుద్ధములో, యుద్ధ మైదానంలో, రణభూమిలో తెగిపోయి పడిపోయి ఉన్నారు కింద. దాహము 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 అంటున్నారు. ఇక్రమ ఒకతను, అయ్యాష్ ఒకతను, హారిస్ ఒకతను, ముగ్గురు కూడా ఒకరికి మరొకరు అజ్ఞానపు కాలంలో పడేది కాదు. కానీ ముగ్గురు బంధువులే, మళ్ళా ముగ్గురు బంధువులే. నీళ్లు నీళ్లు అంటూ ఉంటే నీళ్లు తీసుకొచ్చారు యర్మూక్ యుద్ధంలో. ఇక్రమాకి ఇస్తే ఇక్రమ అయ్యాష్కి ఇమ్మన్నారు, అయ్యాష్కి ఇస్తే హారిస్కి ఇమ్మన్నాడు. ఈ నీళ్ళు ఇలా తిరుగుతూనే ఉండి ఒక్కొక్కరు ముగ్గురు కూడా షహీద్ అయిపోయారు. ఒకరిని మరొకరు భరించలేని ముస్లిమే కాదు, ఒకరిని మరొకరు క్షమించలేని ముస్లిమే కాదు, ఒకరిని మరొకరు సహించలేని ముస్లిమే కాదు. ఈ ఖుర్బానీ మనకు నేర్పిస్తుంది అదే నేర్పిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, మీ యొక్క రక్త మాంసాలు, మీరు చేసిన ఖుర్బానీ యొక్క రక్త మాంసాలు అల్లాహ్కు చేరు. మీలో ఉన్న భయభక్తి అల్లాహ్కు చేరుతుంది. అదే అసూయ, అదే ఈర్ష్య కారణంగా హాబిల్ నాశనం అయిపోయాడు. యూసుఫ్ అలైహిస్సలాం అన్నదమ్ములు నాశనం అయ్యారు. షైతాన్ నాశనం అయిపోయాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువులలో అబూ లహబ్, అబూ జహల్ నాశనం అయిపోయాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, స్వస్థత ప్రసాదించు, షిఫా ప్రసాదించు. అల్లాహ్ ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. మా ఉపాధిలో బర్కతి వల్ల మా కష్టాన్ని సుఖాల్లో మార్చల్లా, మా నష్టాన్ని లాభాల్లో మార్చల్లా. అల్లా మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించల్లా, వారిని కరుణించి వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు, మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. అల్లా హజ్ యాత్ర కొరకు ఎంతోమంది హాజీలు బయలుదేరి ఉన్నారు, వారి యాత్రను, వారి ప్రయాణాన్ని సులభతరం చేయాలా. అల్లా మాలో ఎవరైతే హజ్ చేసి ఉన్నారో వాళ్ళకి హజ్ మబ్రూర్ ప్రసాదించల్లా. ఎవరైతే హజ్ చేయలేదో హజ్ చేస్తే స్తోమతని ప్రసాదించల్లా. అల్లా మా యొక్క ఖుర్బానీలను స్వీకరించల్లా. ఖుర్బానీ చేసే స్తోమత లేని వారికి కూడా ఖుర్బానీ చేసే భాగ్యం ప్రసాదించల్లా.
ఖుర్బానీ చేసే స్తోమత ఉండేవారు ఖుర్బానీ చేసే అవకాశాన్ని ప్రసాదించల్లా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ ذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا رب اجعلني مقيم الصلاة من ذريتي ربنا وتقبل دعاء ربنا لا تؤاخذنا إن نسينا وأخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. إن الله سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.